ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఎంతో కరకరలాడుతూ ఉండే ఆలూ చిప్స్ని లేదంటే ఆలూ అప్పడాలు లేదా ఆలూ పాపడ్ని మన ఇంట్లోనే ఏ విధంగా అది కూడా ఒకే ఒక్క రోజులో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్గా చాలా సింపుల్గా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందామండి ఎలా చేసుకోవాలో. ఈ ఆలూ చిప్స్ని చక్కగా పప్పు సాంబార్లు తినడానికి బాగుంటాయి. అలాగే ఈవినింగ్ ఛాయ్ కానీ లేదంటే కాఫీతో కానీ వీటిని చక్కగా స్నాక్స్గా ఈ విధంగా ఉప్పు కారం వేసుకున్నా లేదంటే మ్యాజిక్ మసాలా జల్లుకునైనా సరే హ్యాపీగా తినేయచ్చండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దామండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం పొటాటోస్ని కొంచెం పెద్ద సైజులో ఉన్న పొటాటోస్ని ఈ విధంగా తీసుకోవాలన్నమాట. దాని తర్వాత వీటిని ఈ విధంగా మనం చక్కగా పీల్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని పొటాటోస్ని పీల్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఏం చేయాలంటే చక్కగా పొటాటోస్ని వాష్ చేసిన తర్వాత ఈ విధంగా మీ దగ్గర ఉంటుంది కదా, మనం బంగాళదుంప బజ్జీలని చేసుకుంటాం కదా స్లైసెస్, అదే విధంగా దాంతో మనం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చక్కగా చూసారు కదా, మొత్తం అన్ని పొటాటోస్ని కూడా ఇదే విధంగా మీరు స్లైసెస్గా కట్ చేసుకోండి. మీరు ఆలూ చిప్స్ ఒకవేళ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ మోతాదులో ఒకేసారి పెట్టుకోండి. ఎందుకంటే అస్తమాను కూడా మనం ఈ పని పెట్టుకోవడం చాలా కష్టం కదా. ఒక్కసారే కష్టపడితే మనకి ఎన్నో రోజులు అంటే దగ్గరగా ఇది ఒక 6 నెలల పాటు మనం చక్కగా వీటిని స్టోర్ చేసుకోవచ్చు అండి. మంచి ఎండలో కూడా ఎండించాలన్నమాట వీటిని. ఇప్పుడు అలాగే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే చూసారు కదా, బాగా మనం వీటిని ప్రొసీజర్ మాత్రం చాలా ముఖ్యమండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు వీడియోలో నేను చూపించినట్టుగానే మీరు కంపల్సరీగా ప్రతి స్టెప్ ఫాలో అవ్వండి, అస్సలు మీరు మిస్ అవ్వద్దండి. ఇప్పుడు నేను ఏం చేశానో మీరు చూసారు కదా, ఫస్ట్ చక్కగా అన్నిటినీ కూడా నేను ఈ విధంగా నీట్గా స్లైసెస్ చేసిన తర్వాత ఒక బేసన్ నిండా వాటర్ తీసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు వీటిని ప్రతి స్లైస్ని కూడా చక్కగా వాటికున్న స్టార్చ్ పోయేలాగా మనం చాలా నీట్గా ఈ విధంగా వాష్ చేయాలి. అంటే స్టార్చ్ మనం క్లీన్ చేసేయాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ ప్రొసీజర్ నేను ఒక 2 టైమ్స్ చేశానండి. 2 టైమ్స్ చేసిన తర్వాత ఆ వాటర్ని మనం కంప్లీట్గా డ్రైన్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకుని ఈ విధంగా నేను 2 టైమ్స్ చేశాను చూసారు కదా. ఇప్పుడు దాని తర్వాత మనం ఒక ఫ్రెష్ వాటర్లోని వీటిని ఉంచాలి. అప్పుడు మనకి ముక్క చాలా గట్టిగా స్టిఫ్గా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుని దానిలో వాటర్ పోసుకుని ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదండి, వాటర్ కూడా దగ్గరగా 4-5 గ్లాసులు ఈజీగా పోసుకోవాలండి. అంటే పెద్ద గ్లాస్ మనకి వాటర్ గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ విధంగా మీరు పోసుకుని ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా ఈ ముక్కలన్నింటినీ దీనిలో వేసి ఉడికించాలి. అది కూడా 2 నిమిషాలండి. మీరు ఎక్కువసేపు అలా ఉడికిస్తూ ఉంటే మాత్రం అసలు మనకి ఆలు అంతా కూడా స్లైసెస్ కూడా కంప్లీట్గా మెల్ట్ అయిపోయి ఒక ముద్దలా తయారైపోతాయి అనమాట. అసలు అలా తయారవ్వకూడదు. జస్ట్ 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ అలా మరిగిన వాటిలో అలా అటు ఇటు ఒక్కసారి కదిపేసి వెంటనే తీసేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ విషయం మాత్రం. మీరు 2 నిమిషాలు చూసారు కదా, ఒక్కసారి మనకి ఆ వాటర్ బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నాను, అంతే అండి. చక్కగా సాల్ట్ వాటర్లో ఒక్కసారి మనం ఈ విధంగా ఇప్పుడు మీకు ఈ ముక్క ఎప్పుడు తీయాలి అని మీకు అనిపించిందా, డౌట్ వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఈ విధంగా మీరు జస్ట్ ఫింగర్తో మీరు ఇలా కట్ చేస్తే అది కట్ అయిపోతుంది అనమాట. ఇంక ఇమీడియట్గా తీసేసి ఒక కంచెల్లో కానీ ఒక ప్లేట్లో కానీ వెంటనే పెట్టండి, వాటర్ లేకుండా పెట్టండి. ఇదే విధంగా మొత్తం మీరు తయారు చేసుకున్నవన్నీ కూడా దీనిలోనే వేసేయండి ఇలా, అదే సాల్ట్ వాటర్లోనే. సో మొత్తం మీరు ఎన్ని బంగాళదుంపలు పెట్టుకున్నారో అన్నీ కూడా ఇదే విధంగా ప్రొసీజర్ చేశాక ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఫ్యాన్ కింద మనకి చూడండి రైస్ ప్యాక్స్ ఉంటాయి చూడండి, వాటిని మజ్జిగ కట్ చేసి దాని మీదనే పెట్టుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా ఒక క్లాత్ మీద కూడా ఈ విధంగా అన్నీ కూడా చక్కగా వేడివేడిగా ఉన్న వాటిని పరుచుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు వేడివేడి క్లాత్ అనుకోండి, తడుపుకోండి ఒకసారి, తడిపిన తర్వాత చక్కగా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ రైస్ ప్యాక్స్ ఉంటాయి కదండి, వాటిని మజ్జిగ కట్ చేసిన తర్వాత వాటిని ఈ విధంగా నేను స్లైసెస్ పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఇవి ఎలా అంటే ఒకే ఒక రోజులో తయారయ్యాయండి. ఫస్ట్ ఏం చేశాను అంటే నేను ఒక నైట్ మొత్తం ఫ్యాన్ కిందే వదిలేసానండి, మనకి డస్ట్ కూడా ఏం పడకుండా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock కల్లా నేను బయట పెట్టేస్తానండి, ఎందుకంటే ఎండ తొందరగా వచ్చేస్తుంది కదా మనకి. కరెక్ట్గా ఒక మధ్యాహ్నం 4 వరకు నేను ఎండలోనే వదిలేసానండి. అంతే అండి, జస్ట్ ఒకే ఒక్క రోజు అనమాట. అంటే ఈ ప్రాసెస్ ఈవినింగ్ 5 స్టార్ట్ చేసినా రేపు ఈవినింగ్ కల్లా మనకి ఇలా తయారైపోయి ఉంటాయి. ఇంకా మీకు డౌట్ ఉంటే ఇంకొక రోజు కూడా ఎండలో పెట్టుకోండి, కానీ అసలు ఒక రోజు ఎండ సరిపోతుందండి. మంచి ఎండలో పెడితే మాత్రం, కొంచెం ఎండ సరిగ్గా రాదు అలా అనుకున్నప్పుడు మాత్రం ఒక 2 రోజులైనా ఎండలో ఉంచండి.
సో కంప్లీట్గా ప్రొసీజర్ అయితే ఇదండి. చూసారు కదా ఎంత చక్కగా మనకి చిన్న చిన్న ఆలు అప్పడాలు ఎంత పెద్ద పెద్దగా అవుతున్నాయో ఆయిల్లో వేయగానే. ఈ విధంగా మీరు డీప్ ఫ్రై చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చండి. ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే 6 నెలల దాకా మీకు నిలువ ఉంటాయన్నమాట. సో మీకు కంప్లీట్గా ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నానండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి మనకి ఇవన్నీ. ఇప్పుడు వీటి మీద నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా జరుగుతున్నానండి. అలాగే దీంతో పాటు మీరు మ్యాజిక్ మసాలా వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి, వెంటనే ట్రై చేయండి. మీకు ఎంతో మంచి మంచి రెసిపీ మీకు తయారవుతుంది అనమాట. సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లావణ్యాస్ లైఫ్ స్టైల్. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బై ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.